ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే నెల 22వ తారీఖు 2025వ సంవత్సరం గురువారం. ఈ ఉదయకాలం దేవుని దయ వల్ల కాస్త ఎక్కువ ప్రార్థన చేసుకున్నా. ఎందుకంటే పాపం మా చిన్న మనవడు విమల్ జోష్ వాడు కాస్త అనీజీగా ఉన్నాడు ఆరోగ్యపరంగా. ఎగ్జామ్ రాయాలి, వర్షం రాత్రి అంతా కురుస్తుంది. బాగా బ్రతిమాలి, ప్రభువా వర్షం రాకుండా చెయ్యి, వాడి ఎగ్జామ్కి వెళ్ళాలి, వాడికి ఆరోగ్యాన్ని చురుకుదనాన్ని ఇవ్వని ప్రార్థన చేశాను. మనం దేవుణ్ణి ఉపయోగించుకోవట్లా, ప్రార్థన చేస్తే తప్పకుండా వింటాడు. ఈరోజు దేవుని వాగ్దానం ప్రసంగి 6వ అధ్యాయం 7వ వచనం. మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే గదా, అయినను వారి మనస్సు సంతుష్టి నొందదు. అంతేనండి. మా మనుషులు, అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎప్పుడైనా కానీ తింటున్నాం, తాగుతున్నాం, పడుకుంటున్నాం, అది కాదు. దేవుని కూడా వాటికంటే ఎక్కువగా మనం ఉపయోగించుకోవాలి. ఈ పాట అంటే నాకు ఇష్టం, ఇది పాడి ముగించేస్తాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోన దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఇది చూస్తున్న వీక్షకులారా, ఇంకొక బిట్టు. పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి, నే పాడు చోటలెల్ల దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి, నే పాడు చోటులెల్ల దిగిరావా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా వలె ఈ చిన్నవాడిని అభిషేకించుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. దేవుని ప్రేమన్న ఇప్పుడు కాకపోతే నేను చనిపోయిన తర్వాతైనా మీలో కొందరు ప్రార్థన యొక్క పవర్ మీరు తెలుసుకోండి. దేవుడిని మనం లాక్కోవడం అన్నమాట. అయస్కాంతం, మ్యాగ్నెట్ ఉంటుంది, అయస్కాంతం. దాన్ని రూపాయి బిళ్ళ అలా పట్టగానే, ఐరన్ అలా పట్టగానే టచ్ అయిపోద్ది. దేవుడు మనకి అంత చేరువలో ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తే ఆయన వినటానికి సిద్ధంగా ఉన్నాడు, మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన లేకుండా ఇందాక ప్రసంగి 6వ అధ్యాయం 7వ వచనంలో చెప్పా. కాబట్టి దయచేసి ఇది టైం పాస్కో లేదా నేనేదో లబ్ధి పొందటానికో కాదు. ప్లీజ్ మీరు దయచేసి ప్రార్థన మాత్రం దాంట్లో ఉన్న గట్టితం మరి దేంట్లోనేమో లేదు. అదేవిధంగా ఇప్పుడు మీరు ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక.
దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.